ఆయన పార్టీలో మార్పులు కానీ లేదంటే ఒక కొన్ని పార్టీ ఇక వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో. నమస్తే అండి నమస్కారం ధర్మశ్రీ గారు. ఎస్, ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారు. అంటే చూసామంటే ఎన్నో రకాల రాజకీయాలు ఎత్తుపళ్ళాలు ఆయన చూశారు. బట్ నెక్స్ట్ తదుపరి కాపు రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. బట్ అంతటి నాయకులు తదుపరి ముద్రగడ తర్వాత ఎవరైనా ఉన్నారా అంటారా? అంటే ఆయన స్ఫూర్తిగా తీసుకునే ఇప్పటికే చాలా మంది ఈ రిజర్వేషన్ పోరాటంలో చాలా మంది ఒక సంఘటితం అయ్యామండి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏకతాటిపై వచ్చి రిజర్వేషన్ పోరాటంలో ఇప్పుడు ఉదాహరణ ఉందండి. కాపు సామాజిక వర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ లెక్క వేసుకున్నట్లయితే అటు రాయలసీమ, ఇటు తెలంగాణ, ఇటు ఉత్తరాంధ్ర, ఇటు కోస్టలాంధ్ర అన్ని కూడా కాపు సామాజిక వర్గం అంతా ఒకటేనండి. ఏంటి అవి? కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, అయ్యర్క, ఈ 6 కులాలు కలిపి ఒకటే కులం అన్నమాట. కాకపోతే అందరినీ కూడా ఏంటంటే ఆయా గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు రాయలసీమ వైపు ఉన్నారు అంటే రాయలసీమలో బలిజులు అంటారు. అదే తెలంగాణ వైపు ఉన్నటువంటి అక్కడ 11 జిల్లాలు ఉన్నాయంటే ఉమ్మడి 11 జిల్లాలు మహబూబ్ నగర్, కర్నూలు, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇవన్నీ 11 జిల్లాలు చూస్తే అటువైపు మున్నూరు కాపు అంటారు. మా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి మూడు జిల్లాల్లో కూడా తూర్పు కాపు అంటారు. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ చూస్తే కాపు అని పిలుస్తారు. అంచేత కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు ఇవన్నీ కూడా ఒకటే సామాజిక వర్గం. అయితే వివిధ ప్రాంతాలకు వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఇటువైపు ఏమో తూర్పు వైపు ఉన్న వాళ్ళు తూర్పు కాపులని, రాయలసీమ వైపు ఏమో బలిజ కాపులని, అలాగే తెలంగాణ వైపు మున్నూరు కాపులని అక్కడ బీసీలుగా గుర్తింపబడి ఉన్నా ఇక్కడ రిజర్వేషన్ పోరాటంలో అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాపు అనే పిలువబడుతున్నటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాలు వివిధ రకాలుగా పిలుస్తున్నా రిజర్వేషన్ పోరాటంలో అయితే మాత్రం ముందుకొచ్చి కాపు రిజర్వేషన్ సాధించాలి, కాపు రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు, పేరు గొప్ప ఊరు దెబ్బ అనే రీతిలో ఉన్నారని చెప్పి ముద్రగడ పద్మనాభం గారిని, వంగవీటి రంగా గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ తర్వాత మా తర్వాత తరం అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు అవ్వచ్చు, తోట త్రిమూర్తులు గారు అవ్వచ్చు, అలాగే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వాళ్ళ అబ్బాయి రాజు అవ్వచ్చు, గుడివాడ అమర్నాథ్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అలా కొంతమంది అందరం కూడా అక్కడ పేరుని నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, మా దగ్గర చింతలపూడి వెంకటరామయ్య అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పోరాటంలో ఉన్నాం. ఎందుకంటే ఉదాహరణ ఏంటంటే ముద్రగడ ఆ రోజు తుల్లో రత్నాచల ఎవరో ఆ రోజు పోరాటంలో రత్నాచల ఎక్స్ప్రెస్ దగ్ధం చేసినప్పుడు రైలు రోకో చేద్దాం ఆయన పిలిపిస్తే ఎవరో కొంతమంది దగ్ధం చేశారు. దగ్ధం చేసిన దానిలో నేను ఎక్యూజుడు 18, నేను ఎక్యూజుడు 19 ఏమో చింతలపూడి వెంకటరామయ్య. కలకత్తా కూడా కోర్టుకు వెళ్ళి తిరిగాం. ఆ తర్వాత ఏదో భగవంతుడాలో కేసు కొట్టేశారు అనుకోండి రైలు రోకో చేసామని. అలాగే ఏంటంటే పోరాటంలో రిజర్వేషన్ పోరాటంలో ఉద్యమం అంటే ఏంటంటే ఉద్యమ నేతగా ముద్రగడని ఇన్స్పిరేషన్ తీసుకొని మా కాపు రిజర్వేషన్ విషయంలో ముందుకి ప్రభుత్వాలు దిగి రాకపోతే మరింత మందిని పుట్టుకొచ్చి ఆయన ఆశయాల్లో ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తేనే అదే ఘనమైన ఇవ్వాలి. ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం ఆస్తులు తరిగిపోయాయి, మనిషి కరిగిపోయాడు, మనసు తరిగిపోయాడు, ఒక రకంగా పోరాటం వల్ల అరిగిపోయాడు. ధర్మశ్రీ గారు, అంటే 2024 ఎన్నికలకు ముందు వరకు కూడా ఒక సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు ఒక్కసారిగా కూడా అంటే వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడం వల్లే కూడా అంటే తన సొంత నియోజకవర్గంలో కానీ సొంత బలం కూడా ఏదైతే కూడా కొంత అన్నటి నుంచి కూడా స్వతంత్రంగా మిగిలిపోయి ఒంటరి అయిపోయారు రాజకీయ పరంగానే విమర్శలు ఉన్నాయి. చాలా తప్పమ్మా, అది ఒంటరి కాదమ్మా. ఎప్పుడు కూడా ఉద్యమ నేత అన్నవాడు ఎప్పుడు ఒంటరి. మహాత్మా గాంధీ కూడా
ఆ రోజు ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు ఒంటరివాడు ఆయన వెనక 10 మంది నడిచారు. ఆ ఉప్పు సత్యాగ్రహాన్ని ఇప్పుడు కూడా మనం చెప్పు తిరుగుతుంటాం. స్వతంత్రాన్ని ఓన్లీ ఒంటరిగానే ఆయన ముందుకు అడుగులేశాడు. అతివాదులుగా ఉన్నటువంటి బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా అతివాదులుగా ఉంటే, మితవాదులుగా ఉన్నటువంటి గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా మితవాదులుగా ఉండేవారు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుడు ముందుకు వచ్చినప్పుడు ఆ ఇన్స్పిరేషన్ కొలిది స్వతంత్రాన్ని సముపార్జించిందే కీర్తి స్ఫూర్తి మహాత్మా గాంధీ వల్ల వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయం. చాలా మంది ఎంతో మంది ప్రాణాలు దానం చేశారు. కానీ ఈ రోజు ముద్రగడ లాంటి వాళ్ళు వాళ్ళ ఆస్తులు 200 ఎకరాల నుంచి 10 ఎకరాలకు వచ్చాడు, వెనకాతల ఆస్తి లేదు. కానీ ఆయన పోరాటం ఆగలేదే, అలా కొనసాగుతూనే ఉంది. అంచేత ఆయన ఒంటరివాడు అయ్యాడు అనుకోవడం తప్పు. ఆయన వెన్నింటి ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇప్పుడేమో ఆయన దహన సంస్కరణలకి మేమందరం కూడా అంతిమయాత్రలు చూడాలని వేలాది మంది విశాఖపట్నం నుంచి మా కాపు సోదరులందరూ కూడా వెళ్తున్నాం. అందుకని ఏంటంటే అది ఒంటరివాడు కాదమ్మా, ఆయన అందరివాడు. ఆయన కొందరివాడు కాదు, ఆయన అందరివాడు. అందులో కాపులే కాదు, అక్కడ చుట్టూ కెల్లంపూళ్ళు ఉన్నటువంటి గౌరవ కమ్యూనిటీ కానీ బీసీ వర్గాలు కానీ ఆయన వెన్నింటి ఉన్నాయి. అంచేత నిస్వార్థపరుడికి ఎక్కడైనా సరే సమాజంలో కీర్తి ఉంటుందమ్మా, అందులో ఉండదు అనడానికి లేదు. ఒంటరి అనుకోవడం చాలా చాలా తప్పు. అది అయితే ఇప్పటికీ కూడా రిజర్వేషన్ అయితే ఆయన అనుకున్నది, ఆయన ఆత్మశాంతి చేకూరాలనుకుంటే కాపు రిజర్వేషన్ పోరాట యోధుడిగా నిలిచినటువంటి ఉద్యమాల ఊపిరి, కాపుల సంక్షేమ కాపరి ఆయన. కాబట్టి ఆయనకి ధర్మశ్రీ గారు అటువంటి నిబద్ధత కలిగిన నాయకుడు అంటే ఇప్పుడున్న రోజుల్లో కూడా అంటే కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే నాయకుడు ఉన్నారంటారా ఇప్పుడున్న రాజకీయాల్లో? ఉన్నారమ్మా, ఎందుకు లేరు? మా పెద్దలు ఉన్నారు కదా, కాపు నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చేగొండ రామజోగి ఉన్నారు, ఇక్కడ మా ప్రాంతంలో బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది పెద్దలు ఉన్నారమ్మా, లేకపోవడం లేదు. మీకు ఇక్కడే కాదే, కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి కూడా ఎంతో మంది మాకు సంఘీభావంగా ఈ రిజర్వేషన్ పోరాటంలో మీరు సమిధులు అవ్వండి, మీతో పాటు మేము అడుగు వేస్తామని మా బలిత సోదరులు అందరూ కూడా వచ్చి చెప్తున్నారు. ఎందుకు లేరు? ఉన్నారమ్మా, లేకపోలేదే. డెఫినెట్ గా అది ఎప్పుడు సాధించాలమ్మా. ఎందుకంటే మంది ఎక్కువ అవడం వల్ల ఆర్థికంగా చాలా మంది చిరిగిపోయినటువంటి కాపు నేతలందరూ కూడా ఆర్థికంగా బాగా బ్యాక్వర్డ్ అయిపోయారు. ట్రెడిషనల్ గా ఒక 3-4 జిల్లాల్లో కొంచెం ట్రెడిషనల్ గా కూడా కస్టమ్స్ ఆచార సాంప్రదాయాల పరంగా చూసుకున్నా సరే టోటల్ ఇండికేషన్స్ అన్ని కూడా మేమే ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఐ న్యూస్ ద్వారా ప్రజలకు కూడా. ఈ రోజు క్వారీ పని చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, మట్టి పని చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, లేదు అక్కడ మ్యాషన్ వర్క్స్ భవన కార్మికులుగా కానీ, లేదా హైదరాబాద్ లో ఇడ్లీలు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు కానీ, ఈ రోజు చిన్న చిన్న పొట్టకూటు కోసం వలసలు వెళ్ళిపోయి ప్యాసింజర్ లో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, కొప్పులు ఎట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, కత్తలు ఎట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, ముక్కులో చెరాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, కాళ్ళకి కడియాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఇవన్నీ బీసీ ఇండికేషన్స్ అవన్నీ పాటిస్తున్నది, అవన్నీ ఆచరిస్తున్నది, అవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ఉన్నది ఎవరికంటే కాపులకేనమ్మా. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం చెరగని ముద్ర వేసుకున్నారు. 4 దశాబ్దాలకు పైగా కూడా ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. బట్ ఎన్నో ఎత్తుపల్లాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో